మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ కి కొత్త టెన్షన్ పట్టుకుంది. ఇటీవలే పెద్ద టీజర్ తో సోషల్ మీడియా రికార్డ్స్ అన్ని బ్రేక్ చేశాడు రామ్ చరణ్. దాంతో సినిమా కూడా అదే రేంజ్ లో బ్లాక్ బాస్టర్ అవుతుందని మెగా ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా గురించి ఇండస్ట్రీ వర్గాల్లో తాజాగా ఒక న్యూస్ వైరల్ అవుతుంది. అది మెగా ఫ్యాన్స్ లో కొత్త టెన్షన్ ని క్రియేట్ చేసింది. మరి ఆ టెన్షన్ ఏంటి, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటని ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ సినిమా టాక్స్. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పెద్ద సినిమా విషయంలో మెగా ఫ్యాన్స్ చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ట్రిపుల్ ఆర్ తర్వాత రామ్ చరణ్ చేసిన 2 సినిమాలు డిజాస్టర్ గా నిలిచాయి. అందుకే పెద్ద సినిమా పైన, అందులోనూ బుచ్చిబాబు పైన చాలా హోప్స్ పెట్టుకున్నారు. అందుకు తగ్గట్టుగానే మెగా ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ ని రీచ్ అవుతూ పెద్ద టీజర్ ని విడుదల చేశాడు బుచ్చిబాబు. ఈ టీజర్ కి కేవలం మెగా ఫ్యాన్స్ నుంచే కాదు, ఆడియన్స్ నుంచి కూడా క్రేజీ రెస్పాన్స్ వచ్చింది. ప్రెసెంట్ టాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యధికంగా వ్యూస్ వచ్చిన టీజర్ గా పెద్ద టీజర్ రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఇదిలా ఉంటే పెద్ద సినిమాకి సంబంధించిన ఒక న్యూస్ ఇప్పుడు మెగా ఫ్యాన్స్ కి టెన్షన్ ని పుట్టిస్తుంది. ఆ టెన్షన్ మరేదో కాదు, ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకి మ్యూజిక్ అనుకున్నప్పటి నుంచి ఎందుకో ఆడియన్స్ కూడా డౌట్ఫుల్ గానే ఉన్నారు. ఎందుకంటే ఈ మధ్య ఏఆర్ రెహమాన్ అందించిన ఆల్బమ్స్ పెద్దగా హిట్ అవ్వలేదు. అదొకటి కారణం అయితే ఏఆర్ రెహమాన్ డైరెక్ట్ గా తెలుగులో అందించిన ఒక్క సినిమా కూడా హిట్ అవ్వలేదు. ఈ 2 కారణాలు పెద్ద సినిమాకి ఒక డిసప్పాయింట్ గా మారాయి. తాజాగా మరొక రీజన్ కూడా చేరింది. అదేంటంటే ఏఆర్ రెహమాన్ ఇటీవల ఒక సినిమాకి మ్యూజిక్ అందించారు. ఆ సినిమాలో మ్యూజిక్ తన సినిమా నుంచి కాపీ కొట్టాడంటూ ఒక వ్యక్తి ముంబై హైకోర్టులో కేసేశారు. దీనికి సంబంధించిన వాదనలు విన్న ముంబై హైకోర్టు కూడా ఆ మ్యూజిక్ కాపీగానే ఉందని, ఖచ్చితంగా దానికి సంబంధించిన కాంపెన్సేషన్ రెహమాన్ కట్టాలంటూ కూడా కోర్టు తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలోనే పెద్ద సినిమా విషయంలో మెగా ఫ్యాన్స్ కి కలవరం పట్టుకుంది. మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీగా వస్తున్న పెద్ద సినిమా కూడా ఏఆర్ రెహమాన్ ఇలాగే కాపీ ట్యూన్స్ కొడతాడా లేదా ఒరిజినల్ స్కోర్ ఇస్తాడా అంటూ కూడా కొన్ని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ తాజాగా ఏఆర్ రెహమాన్ పై వచ్చిన కేసు ఏదైతే ఉందో అది ఒక రకంగా మెగా ఫ్యాన్స్ లో ఒక టెన్షన్ ని క్రియేట్ చేసిందని చెప్పాలి. అయితే రీసెంట్ గా విడుదలైన పెద్ద టీజర్ కి మాత్రం అద్భుతమైన రేంజ్ లో మ్యూజిక్ అందించాడు ఏఆర్ రెహమాన్. డైరెక్టర్ బుచ్చిబాబు కూడా ఇటీవల జరిగిన ఒక ఫంక్షన్ లో మాట్లాడుతూ ఇప్పటికే పెద్ద సినిమాకి సంబంధించిన 3 సాంగ్స్ కంపోజిషన్ కంప్లీట్ అయిందని, ఆ సాంగ్స్ కూడా ఎక్సలెంట్ గా వచ్చాయని, బీజిఎం కూడా ఏఆర్ రెహమాన్ గారు అదర కొడుతున్నారంటూ కూడా బుచ్చిబాబు చెప్పుకొచ్చారు. మరి ప్రెసెంట్ వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారంగా చూసుకుంటే ఒకంత టెన్షన్ గాను ఉన్నా, మరో పక్కగా మేకర్స్ ఈ సినిమాకి సంబంధించిన మ్యూజిక్ గురించి మాట్లాడుతుంటే ఖచ్చితంగా ఈ సినిమాకి నెక్స్ట్ లెవెల్ లోనే ఈ సినిమాకి మ్యూజిక్ అందించి ఉంటాడు ఏఆర్ రెహమాన్ అని అనిపిస్తుంది. మరి ఏఆర్ రెహమాన్ పైన కేసు నమోదవ్వడం, దానికి సంబంధించిన ఎఫెక్ట్ పెద్ద సినిమా పైన పడడంపై మీ ఒపీనియన్ ఏంటి? పెద్ద సినిమాకి ఏఆర్ రెహమాన్ ఏ రేంజ్ లో మ్యూజిక్ ఇవ్వబోతున్నాడని మీరు అనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్ కోసం మన సినిమా టాక్స్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.